అగ్నిగుండంగా మారుతోంది ఇరాన్. నిరసనలతో ఇరాన్ అట్టుడికిపోతోంది. ఇరాన్ సుప్రీం ఖమేనీకి వ్యతిరేకంగా రోడ్డెక్కారు జనం. ఉద్రిక్తంగా మారుతున్నాయి ఆందోళనలు. నిరసనకారులను చెదరగొట్టేటువంటి క్రమంలో హింస చెలరేగినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు దాదాపుగా 3,000 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అనధికారికంగా ఇంకా ఎంతమంది మృతి చెందారనేది కూడా తేలాల్సి ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఆందోళనకారులకు ట్రంప్ మద్దతిస్తూ వస్తున్నారు. నిరసనలకు ఆర్థిక సాయం చేస్తామని ట్రంప్ హామీ కూడా ఇస్తూ ఉన్నారు. ట్రంప్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు ఖమేనీ. మా దేశం జోలికి రావద్దంటూ కూడా ఖమేనీ వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాము బలంగా ఉన్నామని అమెరికాను హెచ్చరించారు ఖమేనీ. శత్రువులను ఎదుర్కొనేందుకు మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని ఖమేనీ ప్రకటించారు. ఇరాన్ పైకి యుద్ధ విమానాలు పంపేందుకు అమెరికా ప్లాన్ చేస్తోంది. అమెరికా దూకుడుపై రష్యా వార్నింగ్ అయితే ఇస్తోంది. ఇరాన్లో హింసపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది యుఎన్ఓ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్ అప్డేట్స్ ఏంటి? ఏ విధంగా చూడాలి? దీనికి సంబంధించి అధికారికంగా 3,000 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అనధికారికంగా లెక్కలేనంత మంది ఉన్నారనేటువంటి మాట. ఆ ఆందోళనలో అసాంఘిక శక్తులు ఉన్నాయని కూడా ఖమేనీ చెప్తున్నటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా తీవ్ర స్థాయిలో నిరసనలు అక్కడ ఇరాన్ లో జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైతే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మొత్తం ఇరాన్ కూడా అట్టుడుగుతుంది. ఇప్పటికే భారీగా మృతుల సంఖ్య అయితే పెరుగుతుంది. నిరసనకారులపై భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో మొత్తం హింసాత్మక అణచివేత వల్ల ఇప్పటి వరకే దాదాపు 3,000 పైన మంది కూడా మరణించినట్లు తెలుస్తా ఉంది. ఇంకా సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మీడియా వర్గాలు కూడా దీనిపైన పూర్తి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే అంటే ఈ విషయంలో ముఖ్యంగా అమెరికా జోక్యం, ట్రంప్ మద్దతు ఉంది. అమెరికా ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి అమెరికా మాజీ అధ్యక్షుడు అయినటువంటి మామూలుగా డొనాల్డ్ ట్రంప్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున అంటే ఇరాన్ విషయంలో అమెరికా ఇటు ట్రంప్ జోక్యం ఏంటని కూడా ఆయన పెద్ద ఎత్తున ఖమేనీ మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఈ ఖమేనీ హెచ్చరికలను సైతం ట్రంప్ తప్పుపడుతూ ఉన్నారు. మా పౌరులకు గనక ఏదైతే ఇరాన్ లో ఉన్నటువంటి మా పౌరులకు గనక ఇప్పటికే 3,000 మందికి పైనగా చనిపోయారు. వాళ్ళ చనిపోయిన వాళ్ళకు కూడా ట్రంప్ ఒకవైపు ఏదైతే అంటే వాళ్ళకు సంబంధించినటువంటి అంటే డబ్బులకు సంబంధించినటువంటి విషయం వాళ్ళకు మద్దతుగా మేము ఉన్నామంటూ అటు అమెరికా చెప్తా ఉంది. అమెరికా చెప్పిన దాన్ని కూడా ఇక్కడ ఏదైతే ఇరాన్ లో ఏదైతే జరుగుతున్న సిచ్యువేషన్ కి అమెరికాకు ఏం సంబంధం అంటూ కూడా ఇక్కడ ఖమేనీ ట్రంప్ ను వ్యతిరేకిస్తా ఉన్నారు. పూర్తిగా ఇరాన్ ను ముఖ్యంగా ఇరాన్ కు సంబంధించి దేశంలో మా దేశం పైన మీ అధికారం ఏంటి, మా దేశం పైన మీ అఘాయిత్యాలేంటి, మేము మా దేశంలో ఏమైనా చేసుకుంటాము, మా దేశంలో మీ అంతర్గత ఈ దాడులేంటి అంటూ కూడా ఇటు ఖమేనీ హెచ్చరిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఖతార్ వేదిక ఇరాన్ మీదకి విమానాలు పంపేందుకు సిద్ధంగా ఉంది అమెరికా అనేటువంటి మాట. ఏ క్షణమైనా దాడి జరగచ్చు. ఈ నేపథ్యంలో ఏ క్షణం ఏ విధంగా ఉంటుందో కూడా ఊహకు కూడా అందదని కూడా దీనికి సంబంధించి వార్నింగ్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. దీన్ని ఎలా చూడాలంటారు? అయితే ఇప్పటికే ఇరాన్ పైకి యుద్ధ విమానాలు పంపేందుకు అమెరికా సిద్ధమైనట్లుగా తెలుస్తా ఉంది. ఈ విషయంలో అంటే దాదాపు అమెరికా అన్ని చోట్ల కూడా అమెరికా బేస్లు ఉన్నటువంటి అన్ని డ్రోన్లు అటు ఖతార్ కావచ్చు ఇంకా వేరే చోట్ల కూడా మొత్తం సైనిక చర్యలను అటు బాంబర్లను అన్నిటిని కూడా పెద్ద ఎత్తున యుద్ధ ట్యాంకర్లను అన్నిటిని కూడా ఆ దేశానికి మొత్తం కూడా చుట్టేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏ సమయంలోనైనా ఈ ఇరాన్ పైన అమెరికా విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి. దీనికి ముఖ్యంగా ఏదైతే పూర్తిగా ఈ ఇరాన్ పైన ఏదైతే అమెరికా చేస్తున్న దృశ్యాలను ఇటు చైనా ఇటు రష్యా మొత్తం దేశాలన్నీ కూడా చూస్తా ఉన్నాయి. అయితే ఈ హింస పైన ఇప్పటికే యుఎన్ఓ ఏదైతే ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి యుఎన్ఓ కూడా పర్యవేక్షిస్తా ఉంది. దానిపైన కూడా పూర్తి ఆందోళనలో ఉంది. సో దీన్ని ముఖ్యంగా ఈ ట్రంప్ తీసుకునే నిర్ణయాల వెనుక మరి ఎందుకు ఇంత కఠినాత్మకంగా ట్రంప్ తీసుకుంటున్నారు? ఇప్పుడు దీనికి సంబంధించే ట్రంప్ అంటే అమెరికా పౌరుల పైన ఇరాన్ ఎందుకు ఇలా దాడి చేస్తా ఉంది, ఇరాన్ లో
అమెరికా వాళ్ళు వ్యతిరేక నిరసనలు తెలుపుతూ ఉంటే ఎందుకు వాళ్ళని ఇట్లా ఘాటుకానికి పడపడుతున్నారు? ఎందుకంటే ఇలా 3,000 మందికి పైన చనిపోవడం అంటే చిన్న విషయం కాదు. సో ఇట్లా అంటే సైనిక చర్యల వల్ల వీళ్ళు చనిపోవడం ఇరాన్ కు ఒకవైపు చెడ్డ పేరు అయినప్పటికీ ఇప్పటికే అంటే నిరసనకారులు కావాలని ఈ దేశాన్ని అమెరికా ఫండింగ్ చేస్తోంది కాబట్టి ఈ ఆందోళనలు ఈ స్థాయిలో చెలరేగుతున్నాయనేటువంటి మాట అంత బాహాటంగా మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి ఎందుకు ఇప్పటికీ కూడా జోక్యం చేసుకోవడం లేదు అనేటువంటి మరొక ప్రశ్న కూడా తలెత్తుతుంది కదా సతీష్, దీన్ని ఎలా చూడాలంటే? ముఖ్యంగా ఇప్పటికే అంటే ప్రస్తుతానికి ఈ పరిస్థితి అత్యంత ఉధృతంగా ఉంది. దీనికి సంబంధించిన అన్ని జాతీయ స్థాయిలో అన్ని దేశాలు కూడా చూస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఇటు రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇప్పటికే రష్యా కూడా ఆల్రెడీ ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఇరాన్ విషయంలో మీరు అతి శక్తిని ప్రయోగిస్తున్నారు, అతి ఉత్సాహం చూపిస్తున్నారంటూ ట్రంప్ కి ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. సో ఇవన్నీ ఇటు ఐక్యరాజ్య సమితి కూడా అంటే ఐక్యరాజ్య సమితి ఎప్పుడు హింసను ప్రోత్సహించదు. ఐక్యరాజ్య సమితి కూడా దగ్గరుండి ఆ సిచ్యువేషన్ ను గమనిస్తా ఉంది. సో దీనిపైన కూడా మేము త్వరలోనే చర్యలు తీసుకోబోతాం అంటూ కూడా యుఎన్ఓ చెప్తున్న పరిస్థితులని. ఏదేమైనప్పటికీ ఇటు ఇరాన్ కావచ్చు, అటు అమెరికా కావచ్చు, ఈ రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకునే అవకాశాలే కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ మొత్తం అంటే అమెరికా మొత్తం బలగాలు కూడా ఇరాన్ ను చుట్టేసిన పరిస్థితులు ఉన్నాయి. మీరు ఎంత ఏం చేసినా గానీ అమెరికా ఏదైనా చేస్తూ ఉంటే మేము సహించేది లేదు అని చెప్పేసి ఇప్పటికే ఖమేనీ చెప్తా ఉన్నారు. ఎందుకంటే మేమేము కూర్చొని అంటే ఖాళీగా కూర్చొని లేము, మేము కూడా ఎంతకైనా తెగిస్తాము, దేనికైనా మేము సిద్ధం అంటూ కూడా ఆయన అమెరికాకు అటు అమెరికా స్నేహితులైనటువంటి అన్ని దేశాలకు కూడా హెచ్చరికలు రష్యా ఇస్తున్నటువంటి వార్నింగ్ అమెరికాకి ఈ అంశానికి సంబంధించి ఇరాన్ విషయంలో అంటే మేము ఉన్నామని లేకపోతే మేము వెనక ఉన్నాము, దీనికి సంబంధించి అండగా ఉన్నాము ఇరాన్కి అనేటువంటి కోణంలో కూడా రష్యా అమెరికాకి ఇస్తున్నటువంటి వార్నింగ్ దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ముఖ్యంగా ఏదైతే ఈ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల వెనుక ఇప్పటికే పలు దేశాలు అన్ని కూడా అటు అమెరికా వైపు మొగ్గు చూపడం లేదు, అమెరికాకు సాన్నిహితంగా ఉండే అవకాశాలు లేదు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 50% ఈ ఉత్పత్తుల మీద మొత్తం కూడా టారిఫ్స్ విధించడం అన్ని దేశాలకు కూడా పెద్ద ఎత్తున ఇదవుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇరాన్ కి అందరు సపోర్ట్ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ట్రంప్ నిర్ణయాల వల్ల సొంత అమెరికా దేశంలోనే అటు ట్రంప్ పైన చాలా వ్యతిరేకత వస్తుంది. కొంతమంది కొన్ని ట్రంప్ కు సంబంధించిన మీడియా సంస్థలు, ట్రంప్ కు సంబంధించినటువంటి కొంతమంది తప్ప మిగతా అమెరికాలో ఏదైతే యునైటెడ్ స్టేట్స్ కు సంబంధించిన మొత్తం దేశాలు ఉన్నాయో అవన్నీ కూడా ట్రంప్ ను వ్యతిరేకిస్తా ఉన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఆయన సొంత లాభాల కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఆయన ఏం నిర్ణయాలు తీసుకుంటున్నాడో ఆయనకే తెలియట్లేదంటూ కూడా అక్కడ నాయకులు చెప్తా ఉన్నారు. దీన్ని మొత్తం కూడా ఇటువైపు చైనా, రష్యా, ఇటు భారత్ కూడా ఇప్పటికే భారత్ పైన అతిపెద్ద ఎత్తున ఇప్పటికే 50% టారిఫ్స్ ఉన్నాయి. దానిపైన ఇరాన్ తో ఎవరైతే ఈ వాణిజ్య పరమైనటువంటి సంబంధాలు పెట్టుకున్నారో వాళ్ళందరిపైన కూడా మరొక 25, మొత్తం ఇప్పుడు ఇండియాకు దాదాపు 75% టారిఫ్ పడే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే అన్ని దేశాలు కూడా ఏకమై అంటే ఇటు అమెరికాకు బుద్ధి చెప్పే పనిలో పడ్డట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం అంతర్జాతీయ మార్కెట్ లోనే అంతర్జాతీయ స్థాయి మొత్తం కూడా ఏదైతే దేశాలు ఉంటాయో అన్ని కూడా ఒక కన్నేసి ఉంచాయి దీనికి సంబంధించి కూడా. ఎందుకంటే ఈ టారిఫ్స్ విషయంలో అమెరికాకు పెద్ద ఎత్తున తలనొప్పిగా మారింది. ముఖ్యంగా ఇరాన్ పైన అమెరికా చూపుతున్న అంటే ఏదైతే ఒక దేశాన్ని ఇంకొక దేశం కట్టడి చేయం, ఒక దేశం పైన ఇంకొక దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు పెత్తనం చూపించడాన్ని సహించని ఎవరు కూడా. ఎందుకంటే ఈ రోజు ఇరాన్ కావచ్చు, రేపు మొన్న జరిగినటువంటి ఏదైతే వెనిజులాకు సంబంధించినటువంటిది ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇరాన్ పైన చేస్తున్నటువంటి దాడిని దృష్టిలో పెట్టుకొని అన్ని దేశాలు కూడా అంటే రేపటి రోజున మన దేశానికి రాదా అంటూ కూడా ఒకవైపు చర్చ అయితే జరుగుతుంది. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక ఇరాన్ అయితే అగ్నిగుండంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిరసనలతో ఇరాన్ అయితే అట్టుడికిపోతోంది. ఇరాన్ సుప్రీం ఖమేనీకి వ్యతిరేకంగా జనం రోడ్డెక్కి నిరసనలు ఆందోళనలు అయితే పాల్గొన్నారు. ఉద్రిక్తంగా ఈ ఆందోళనలు మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిరసనకారులను చెదరగొట్టేటువంటి క్రమంలో ఈ హింస చెలరేగినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటివరకు దాదాపు 3,000 మంది మరణించినట్లుగా సమాచారం. మృతుల సంఖ్య అంతకంతకు పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఆందోళనకారులకు ట్రంప్ అయితే
మద్దతు ఇస్తున్నారు. నిరసనలకు ఆర్థిక సాయం కూడా చేస్తామని ట్రంప్ హామీ ఇవ్వడం కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ట్రంప్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు ఖమేనీ. మా దేశం జోలికి రావద్దంటూ కూడా ఖమేనీ వార్నింగ్ అయితే ఇస్తున్నారు. తాము బలంగా ఉన్నామని అమెరికానైతే ఖమేనీ హెచ్చరిస్తూ ఉన్నారు. శత్రువులను ఎదుర్కొనేందుకు మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని అయితే ఖమేనీ క్లారిటీగా చెప్తున్నారు. ఇరాన్ పైకి యుద్ధ విమానాలు పంపేందుకు కూడా ఈ నేపథ్యంలో అమెరికా ప్లాన్ చేస్తోంది. అమెరికా దూకుడుపై రష్యా అయితే వార్నింగ్ ఇస్తోంది. ఇరాన్లో హింసపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది యుఎన్ఓ.